దేవుడే సృష్టిస్తే ఈ పాపం అనే దాన్ని ఎవరు సృష్టించారు? లేదా సైతాన్ అనేటువంటి వాడిని, ఒక సైతాన్ అనేటువంటి ఒకడు ఉన్నాడు కదా, అపవాది అని సైతాన్ అని మనం వాక్యంలో చదువుతున్నాం కదా. అపవాది అనేటువంటి వాడిని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశారా? అంటే ఈ రకంగా దేవుడే మంచి తయారు చేశాడు, దేవుడే చెడు కూడా తయారు చేశాడా? అది ఎలా వచ్చింది అంటున్నా నేను. సరే, ఎంచుకున్నాడు లేకపోతే లేదు, కానీ అపవాది అనేటువంటిది, సాతాను అనేటువంటిది ఒక క్యారెక్టర్ లేదా ఒక విషయం అనేటువంటిది బయటికి దేవుడికి తెలియకుండానే వచ్చిందా? దేవుడు తెలియకుండా రాదు కదా. అంటే దేవుడికి తెలుసా సైతాన్ అనేటువంటి ఒక విషయం ఉంటది, అది నాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వాళ్ళని ద్వేషిస్తాడు అనేటువంటి విషయాలు దేవుడికి ముందే తెలుసా? తెలుసు కదా. దేవుడికి ముందే తెలిస్తే మరి ఆ ముందులోనే వాటిని చంపేయకుండా మన మీద ఇంత ప్రయత్నం లేదా మనం పాపంలో పడిపోవడానికి కారణం ఎలా అవుతున్నాం? సాతాను అనేటువంటి వాడు ఎప్పుడు దేవునికే వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తాడు? గురించినటువంటి విషయాలు, బైబిల్ గురించినటువంటి విషయాలు ఈ విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పటికే వ్యతిరేకుడిగా ఎన్నుకుంటాడు. దేవుడికంటే ఎంత పడాలని, అంతేనా? అంటే మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారంటారా? మరి మిగతా